అన్న నేను మామూలుగా ఒక సాధారణ కార్యకర్తనేనన్న. ఇక్కడ సిద్ధం సభ జరుగుతుంది కదా, చూడగా మీకు ఎలా అనిపిస్తుంది? అన్న ఇన్ని సంవత్సరాలుగా మేము ఒక లోటుతో ఉన్నామన్న. మా జగనన్న జనాల్లోకి రావట్లేదని గత 6 నెలలుగా చూస్తే మా జగనన్న నిత్యం జనాల్లోనే ఉన్నారు. నిత్యం ప్రతిపక్షాలకు పోపిస్తూనే ఉన్నాడు జగనన్న. మరి సరే 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది వస్తారంటారు అన్న. ఎక్కడికెక్కడ మా నాయకులు అనేవాళ్ళు కార్యకర్తలను ఆపుతున్నారు కాబట్టి 15 లక్షల వరకు ఆగిపోతుంది అన్న. లేదంటే ఒక జన సముద్రంలాగా కనబడేదన్న. ఎందరో మంది రావాలని ఉన్నా కూడా ఎవరు ఎట్లా రావాలి, ఎక్కడికి ఎవరిని అప్రోచ్ అవ్వాలని చెప్పని రాలేక ఇంకా ఆగిపోతున్న వాళ్ళే కానీ ఎవరు కూడా వాళ్ళ ఇష్టం లేకుండా ఎవరు రావాలని చెప్పని అనుకోవట్లేడికి. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుని రావడం అది వైసీపీ పార్టీ అని గెలిచిన టీడీపీ వల్ల కాక జనసేన కాడికి వెళ్ళింది. జనసేన వాళ్ళిద్దరు కాక బీజేపీ కాళ్ళు ఒత్తుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కాక మళ్ళీ ఇంకెవరు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ వల్ల కాకనే కదన్న ఇంకో పార్టీ కలిసి చూస్తున్నారు. అదే వాళ్ళ వల్ల అయితే వాళ్ళు ఒక్కరే పోటీ చేసేవాళ్ళుగా. జగన్మోహన్ రెడ్డి లాగా ఏ నాయకుడైనా కూడా బీజేపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా కూడా ఎవడైనా కూడా మీకు మంచి జరిగితే ఓటైందనే దమ్మున్న నాయకుడు ఎవడైనా ఉన్నాడన్నా? అక్కడే ఆగపడుతుంది కదన్న. మనకి జగన్ స్టామినా ఏందో మిగిలిన వాళ్ళ అందరి స్టామినా ఏందనేది మనకు అక్కడే తెలుస్తుంది. జగన్ పరిపాలన కానీ అభివృద్ధి కానీ సరిగా ఉండట్లేదు, బాగా చేయట్లేదు అన్నారు కదా. అభివృద్ధి అంటే ఏందన్నా? మేడలు మిద్దులు కట్టుకుంటే అభివృద్ధి కాదన్నా. అభివృద్ధి అంటే లేనివాడిగా ఉన్నవాడిగా ఎట్లా మారాలనేది దానికి సొల్యూషన్ కనుక్కోవడం అభివృద్ధి. అభివృద్ధి లేదంటారు ఏందన్నా? ఇవాళ రోజున మనకి ఎక్కడ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 5 పోర్టుల నిర్మాణం జరుగుతున్నాయి, ఫిషింగ్ హార్బర్లు, ఎన్నో ఇండస్ట్రీలు. ఇప్పుడు మనకు అలాగే 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ప్రైవేట్ ఉద్యోగాలు. 2,70,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది కాదా అన్న అభివృద్ధి అంటే? ప్రతి ఒక్క గ్రామంలో గడప తొక్కకుండానే పొలిమేర దాటకుండా 400 సేవలు సచివాలయంలో అందుతున్నాయి. ఏ ఒక్కరు కూడా వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విలేజ్లో విలేజ్ క్లినిక్ పెడుతున్నారు. ఇది కదన్న అభివృద్ధి అంటే? ఊరగా రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వాళ్ళ లబ్ధి కోసం ఏదో చేసుకుంటే అది అభివృద్ధి ఎందుకు అవుతుందన్న? వాళ్ళ సామాజిక వర్గం అభివృద్ధి అవుతుంది, మా అభివృద్ధి కాదు అది. జగన్ 4వ పిల్లని అని పవన్ కళ్యాణ్ అంటున్నారు, దాన్ని మీరేమంటారు? జగన్ 4వ పిల్లం అంటే అతను ఇప్పుడు దాకా మేము ఒక మగోడు అనుకున్నామన్నా, అతను తేడా అని చెప్పి మాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్కి మైండ్ చిప్పుపోయి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ రకంగా జగన్ 4వ పిల్లం అంటే చంద్రబాబు నాయుడు 5వ పిల్లమా, నారా లోకేష్ 6వ పిల్లమా, నాదెల్ల మనోహర్ 8వ పిల్లమా? మరి అది కూడా చెప్పాలి కదా. మరి టీడీపీ జనసేన దెబ్బకి ఫ్యాన్ ముక్కలైపోతుంది అంటున్నారు కదా, మీరేమంటారు దానికి? ఫ్యాన్ ముక్కలు కాకపోవడం కాదు కదన్నా. ఫ్యాన్ ఇప్పుడు గిరా తిరిగేటప్పుడు చెయ్యడ్డం పెడితే ఏమవుతుందన్నా? తగిన శాస్త్ర జరిగిద్ది. ఈ పార్టీలు, ఈ తోక పార్టీలు, ఈ ఏక పార్టీలు ఎన్ని వచ్చినా కూడా ఫ్యాన్ దెబ్బకి ఏది ఒక్కటి కూడా ఆగదు. మరి లోకేష్ అంటున్నారు కదా, మీరు రెడ్ బుక్లో రాస్తున్నాను, మీ అందరినీ కడ్డారి మీద ఉరికిస్తామంటున్నారు కదా, దానికి మీరేమంటారు? ఏదన్నా రెడ్ బుక్ కనబడట్లేదు. ఇప్పుడు ఆ కడ్రాయర్ మీద ఉరికిస్తానన్న ఆయన కూడా కనబడట్లేదు. ఆయన ఎక్కడికో ఉరికి పారిపోయాడు. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఈసారి వైసీపీ జెండా దించి మా జెండా వేస్తామని చంద్రబాబు అంటున్నారు. రాసి పెట్టుకోండి అన్న, 175కి 175 ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో జెండా ఎగరేస్తారు. మా లాంటి కార్యకర్తలు కాలర్ ఎగరేస్తారు. ఇది మాత్రం 100% అన్న. ఇక్కడ వైఎస్ షర్మిల గారు ఉన్నారు కదా, వాళ్ళు కాంగ్రెస్ వచ్చారు, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందంటారా? ఏం ఎఫెక్ట్ వస్తుందన్న? అసలు కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ ఎంత, దాని ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? వాళ్ళకి లేని అభివృద్ధి, వాళ్ళకి లేని నష్టం మాకెందుకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో లేదన్న. వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్కి తగిన బుద్ధి చెప్పి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదేవిధంగా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించిన పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తక్కువగా చూసిన పార్టీలో ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. అదేవిధంగా మేము ఆశిస్తున్నాం వైఎస్ షర్మిల గారు కూడా ముందు తెలుసుకొని ఆమె కూడా మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం. ఎన్నికలకు ముందే జగన్ గారు ఇలా డిఎస్పీ ఉద్యోగాలను వదులుతున్నారన్నారు కదా, దానికి మీరేమన్నారు? అంతా జగన్ నాటకం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అన్న ఉద్యోగాలు అంటే అన్న ఇప్పటికి మన రాష్ట్రంలో 2,70,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వదలటం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయకుండా ఆపుకున్నారు. అదేవిధంగా వాళ్ళ ఉద్యోగాల్ని గవర్నమెంట్ చేశారు, రెగ్యులర్ చేశారు. అదేవిధంగా ఎన్నో అవుట్సోర్సింగ్ సుమారు 20,000కు పైచీలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్ని గవర్నమెంట్లోకి కలిపారు. మరి ఇవి ఉద్యోగాలు కాదంటారన్న? మెగా డిఎస్సీ అంటేనే ఒక ఉద్యోగాలంటే ఒక డిఎస్సీ అయినా ఆడ ఉన్న సోర్సును బట్టి అట్లా అనుకుంటే మరి 2000 సంవత్సరంలో రాసిన డిఎస్సికి ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదన్న. మరి దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? ఎన్నికల ముందంటే ఆ టైం వచ్చింది కాబట్టి వదిలేరు, ఆడ నీడు ఉంది కాబట్టి వదిలేరు. దాన్ని ఎన్నికల ముందు దానికి ముందు అంటే ఇప్పుడు
ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు వదిలేడన్నా? ఆయన కూడా ఎన్నికల ముందు షో చేసినోడే కదా. ఈ సొంత చెల్లికి న్యాయం చేయడం రేపు రాష్ట్ర ప్రజలకి ఏం న్యాయం చేస్తారని అచ్చెన్నాయుడు కూడా అంటున్నారు. దాన్ని మీరేమంటారు? సొంతకే చెల్లికే న్యాయం చేయలేకపోతే ఈరోజు ప్రతి గడపన్న సొంత అన్నలాగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతి ఇంట్లో సొంత ఒక చిన్న పిల్లోడు ఉంటే సొంత మేనమావలాగా చూసుకుంటున్నారు. ఇన్ని వేల మంది అక్క చెల్లెళ్ళు ఉండగా ఒక్క చెల్లితే ఏం పని అన్న జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రక్త సంబంధం లేదు, ఏ సంబంధం లేని ఒక సాధారణ మహిళకి ఇంత సాయం చేసేవాడు సొంత చెల్లికి చేయలేదంటే ఏ విధంగా నమ్ముతాం మేము? ఇప్పుడు వైఎస్ షర్మిల గారు చెప్పారా నాకు అన్యాయం చేశాడని? ఎక్కడా చెప్పలేదు కదా. అచ్చెన్నాయుడు ఆయనకేమన్నా వాగుతాడు, ఇప్పుడు నేను వాగుతా, అచ్చెన్నాయుడు ఒక పంది అని చెప్పని మాట్లాడతా, అప్పుడు ఏం చేస్తారు? ఆయన అవుతాడా? అలాగే ఉంటుంది మరి. మరి ఈసారి వైసీపీ పార్టీ గెలుస్తుందంటారా? ఎట్టి పరిస్థితులన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఈసారి సామాన్యుడు ఎవరు కూడా రాష్ట్రంలో బతకలేరు. బతికినా కూడా బతకనివ్వరు కూడా ఈ పెత్తందారులు.